ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. స్తోత్రం దేవ సరుణతుడా. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే, పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నరుని హృదయంలో అనగా మన హృదయాల్లో అనేక ఆలోచనలు వస్తాయంట, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుందంట. దేవుడు మన పట్ల ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. ఆ తీర్మానం స్థిరపరచబడుతుంది, ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ప్రణాళికలు వేసినా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, మీరు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు? కాబట్టి ఈ రోజున మంచి తీర్మానాలు చెప్పాలందరూ కూడా. అంశం ఏంటంటే మంచి తీర్మానాలు అనేటువంటి అంశం మీద మనం ముందుకు వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక దొంగ ఉన్నాడంట. వాళ్ళ స్నేహితులందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక చోటుకి వెళ్ళి వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి విడిచిపెట్టేస్తున్నారంట. ఆ చోటుకి వెళ్ళారంటే వాళ్ళు ఏదో ఒకటి విడిచిపెట్టాలంట. ఈ దొంగ కూడా ఆలోచన వచ్చిందంట, సరే ఇన్నాళ్ళు దొంగతనాలు చేసాం, ఇవి చేసాం, ఇది చేసాం, కాబట్టి నేను కూడా ఏదో ఒకటి విడిచిపెట్టేద్దాం. అది విడిచిపెట్టేది ఎలా ఉండాలంటే జీవితంలో మరి అది ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేటువంటిది అయి ఉండాలి. అది లేకపోతే ఉండలేనట్టుగా ఉండేటువంటిది ఉండాలి. అటువంటిది ఏదో విలువైనటువంటిది ఏదో విడిచిపెట్టి రావాలంటాడు. సో ఈ వ్యక్తి కూడా వెళ్ళి ఏం చేశారంటే ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను కూడా అక్కడికి వెళ్ళి విడిచిపెట్టేసేసేయాలి అని చెప్పి. నరు హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడుతూ ఉన్నాయి, యెహోవా యొక్క తీర్మానం స్థిరమవుతుంది. కాబట్టి ఈయన హృదయంలో ఆలోచన అనేక వస్తూ ఉన్నాయి. ఒక తీర్మానాన్ని స్థిరపరచుకున్నాడటండి. నేను అబద్ధాలను విడిచిపెట్టేస్తాను, నా జీవితంలో నేను అబద్ధం ఆడకూడదు. వింటున్నారా? కొంతమంది చికెన్ నేను తిన్ను, కొంతమంది లేకపోతే స్వీట్స్ నేను ఇట్లా వదులుకుంటే ఈయన ఏం చేశారంటే నేను అబద్ధాన్ని ఇంకా విడిచిపెట్టేస్తున్నాను, అబద్ధం అనేటువంటి నా జీవితంలో పలకను, ఎటువంటి పరిస్థితులు అయినా సరే నిజమే మాట్లాడాలని అనుకుని వచ్చేసాడు. అయిపోయింది. వచ్చిన తర్వాత ఏంటంటే ఈయన దొంగ కాబట్టి దొంగతనానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక రాజుగారి ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనానికి వెళ్తున్నటువంటి సమయంలో రాజుగారు ఏం చేశాడంటే ఈ యొక్క రాజ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవాలి, నేను రాజుగారు వెళ్తే అందరూ తెలుసుకుంటారని చెప్పి ఒక దొంగ వేషం వేసుకుని రాజుగారు మారు వేషంలో ఆ యొక్క గేట్ నుంచి బయటకు వస్తున్నాడంట. సరిగ్గా ఈ దొంగ ఎదురయ్యాడంట. వింటున్నారా? ఈ దొంగ కూడా లోపలికి వెళ్తున్నాడంట. అప్పుడు అడిగాడంట రాజుగారు, ఏంటనంటే నేను దొంగతనానికి వెళ్తున్నాను, నువ్వు కూడా దొంగతనానికి వచ్చావా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని, సరే మన ఇద్దరం కలిసి దొంగతనం చేద్దామంటే రాజుగారు కూడా ఆ దొంగతో కలిసి రాజుగారి ఇంట్లోనే దొంగతనానికి వెళ్ళారంట. వెళ్ళేసరికి ఇద్దరు కలిసి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, విలువైనటువంటి ప్రదేశం లోపలికి వెళ్ళారు. అక్కడ ఈ యొక్క విలువైనటువంటి ఉన్నటువంటి దానిలోంచి ఎలాగైతే ఓపెన్ చేశారు, అందులో 10 వజ్రాలు ఉన్నాయంట. 10 ఉంటే ప్రియులు గమనించాలి, అందులో 9 మాత్రమే తీసుకున్నారంట. తీసుకుని వచ్చి బయటికి వచ్చిన తర్వాత ఈ దొంగ ఏం చేశారంటే, మెయిన్ దొంగ కదా, నేను 5 తీసుకుంటాను, నువ్వు 4 తీసుకోవాలని చెప్పి రాజుగారికి 4 ఇచ్చాడంట. ఈ వ్యక్తి 5 తీసుకుని వచ్చేసాడు. అయిపోయింది. తర్వాత ఊరంతా కూడా వెతికించారు, ఇలా రాజుగారి ఇంట్లో దొంగతనం జరిగింది, ఎవరు ఏంటి అని చెప్తే అందరు దొంగల్లో పేరున్నటువంటి వారిని గ్యాదర్ చేశారంట. ఈయన కూడా దొంగే కదా, పేరుంది కదా ఈయనకి. ఈయన కూడా గ్యాదర్ చేసిన తర్వాత తీసుకొచ్చారు, అక్కడ కూర్చోబెట్టారు, అందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చారు. నువ్వా 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 అని అందరూ నేను కదా అన్నారు. కానీ ఈయన కూడా అడిగితే ఈయన ఏమంటా ఉన్నాడు, యాక్చువల్గా అబద్ధం ఆడకూడదు, ఈయన యాక్చువల్గా అబద్ధం ఆడకూడదు. వింటున్నారా ప్రియులారా? మరి ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి. కాబట్టి ఈ దొంగతనం చేసింది ఎవరు అంటే ప్రియులు గమనించాలి. ఈ దొంగతనం చేసింది ఎవరు అంటే ఏం చెప్పాడినా నేనే అని చెప్పేశాడు.
ఎందుకంటే అబద్ధం ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నేనేం చెప్పేసిన తర్వాత ఏమైందంటే తెలిసిపోయాడు దొంగ అని చెప్పేసి. ఏం దొంగతనం చేసావనంటే ఇలా వచ్చాను నేను, నాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత అలాగ అందులో 10 వజ్రాలు ఉంటే 9 మాత్రమే తీసుకున్నాం అని చెప్పాడు. 9 కాదు, మొత్తం 9 తీసుకున్నావా, ఇంకోటి ఉన్నది అక్కడ అంటే నువ్వు చెప్పేది నిజమేనంటే నిజమే అన్నాడంట. అప్పుడు మంత్రిని పంపించాడంట. మంత్రి అక్కడికి వెళ్ళి చూసిరావయ్యా, ఒక వజ్రం ఉన్నది అంటున్నాడు అని అంటే వెళ్ళాడంట. వెళ్ళి పిల్లలు గమనించాలి, అక్కడికి వెళ్ళి మంత్రి చూస్తే నిజంగా ఒక వజ్రం లోపల ఉన్నదంట. అప్పుడు ఈ మంత్రి ఏమనుకున్నాడంటే ఎంత విలువైన వజ్రం ఇది, మనకుంటే మనం కోటీశ్వర్లు అవ్వచ్చు, కాబట్టి ఈ వజ్రం ఏదో మనం తీసేసుకుంటే ఆ దొంగ మీదకే పోతుంది కాబట్టి అనుకుని ఆ వజ్రాన్ని తీసి జేబులు పెట్టుకుని వచ్చేసాడంట. రాజుగారు అక్కడ ఏమీ లేదండి, మొత్తం ఖాళీ, మొత్తం దొంగతనం చేశాడండి అని చెప్పేసరికి వీళ్ళు గమనించాలి, ఏమీ లేదు మొత్తం దొంగతనం చేశాడు అంటే అప్పుడు రాజుగారు ఇతను చెప్పేదంతా కరెక్ట్గానే ఉంది, మరి నిజంగా అక్కడ వజ్రం ఏమైపోయింది? ఇతను దొంగతనం చేశాడంటే చేశాను అంటున్నాడు. ఎన్ని తీసుకున్నాడు ఏంటో, ఎందుకంటే నేనే కదా పక్కన ఉంటా. అతను నిజంగా 5 తీసుకున్నాడు, నాకు 4 ఇచ్చాడు, ఒకటి అక్కడ వదిలేశాడు. నాకు కూడా తెలుసు ఆ విషయం, కానీ ఏంటి మా మంత్రి గారు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి రాజుగారు మంత్రి గారిని చెక్ చేయించాడంట. హల్లెలూయా. మంత్రి గారి చేత చెక్ చేయించేస్తే మంత్రి గారి జేబులో వజ్రం దొరికిందట. చూసారా, నిజమైనటువంటి అబద్ధికులు ఎవరు? ఇప్పుడు మంత్రి గారు. వెంటనే రాజుగారు బయటపడ్డాడు. నేను రాజ్యాన్ని పరిశీలన చేయడానికి వచ్చినప్పుడు, అసలు ఎవరు నిజమైన వారు ఏంటి తెలుసుకోవాలనుకున్నప్పుడు, నేనే దొంగ రూపంలో బయటకు వస్తే ఈ దొంగతనానికి వచ్చాడు, ఇద్దరం కలిసి ఇలా చేసి అంతా చెప్పేశాడు రాజుగారు. కాబట్టి ఇతను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మాట అబద్ధం మాట, అంతా నిజాయితీనే చెప్తున్నాడు, అంతా కరెక్టే చెప్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? అంతా నిజాయితీగా చెప్తున్నాడు, అంతా కరెక్ట్గా చెప్తున్నాడు. ఇతడు చెప్పే దాంట్లో ఏ అబద్ధము లేదు. మా మంత్రి గారిలోనే అబద్ధం ఉంది, మా మంత్రి గారిలోనే మోసం ఉంది. నిజమైన దొంగ మా మంత్రి గారు, ఈయన కాదు అని చెప్పి ఈ యొక్క దొంగను ఏం చేశారంటే రాజుగారు ఇంత నిజాయితీ పరుడు, అబద్ధం ఆడని వ్యక్తి మన రాజ్యంలో ఉంటే మంచిదని చెప్పి ఆ వ్యక్తికి మంత్రి గారు పోస్ట్ ఇచ్చాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి, దొంగ మంత్రి అయిపోయాడు. ఎందుకని? ఒక్క నిర్ణయం, ఒక్క తీర్మానం తీసుకున్నాడు ఆయన. ఎటువంటి పరిస్థితిలో నేను అబద్ధం పలకను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను అబద్ధానికి నా జీవితంలో ఇంకా తావులు విడిచిపెట్టేశాను. నేను అబద్ధాన్ని, నేను నిజమే పలుకుతాను, నేను నిజమే మాట్లాడతాను. హల్లెలూయా. వింటున్నారా? నేను నిజమే పలుకుతాను, నిజమే మాట్లాడతాను అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో, వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. దాని మీద నిలబడ్డాడు, అదే పాటించాడు. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడంట, అరే ఒక అబద్ధాన్ని విడిచిపెడితే నేను దొంగను కాస్త మంత్రి అయిపోయాను, ఇంకా మిగతావన్నీ విడిచిపెట్టేస్తే నేనే రాజునైపోతాను కదా అని చెప్పి ఆ వ్యక్తి ఇంకా అక్కడి నుంచి అతనిలో ఉన్న ప్రతి చెడు గుణాన్ని విడిచిపెట్టేసి నీతిగానే జీవించాలి, దొంగతనం కాదు, ఏ మోసం కూడా చేయకూడదని చెప్పి ఇంకా గట్టి తీర్మానం తీసుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఇందులో నీతి ఏంటంటే, ఒక చిన్న అబద్ధాన్ని విడిచిపెట్టేసాడు ఆయన, మంత్రి అయిపోయాడు. దొంగ కాస్త మంత్రి అయిపోయాడు, జీవితం మారిపోయింది. ఈ రోజున మీరు కూడా మంచి తీర్మానాలు తీసుకోవాలని చెప్పి బైబిల్లో ఉన్న కొందరు వ్యక్తులను చూపిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు సమయంలో. తీర్మానాలు లేకపోతే ప్రియులారా, ఒకరోజు తీరిబడిగా కూర్చొని పశ్చాత్తాపడవలసి ఉంటుంది. తీర్మానాలు తీసుకోకపోతే ఒక రోజు నువ్వు కూర్చుని తీరిబడిగా కూర్చుని పశ్చాత్తాపడవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి భవిష్యత్తును అందమైనదిగా చేసేది నువ్వు తీసుకునేటువంటి తీర్మానం. చూసారా, దొంగనే మంత్రిని చేసిందండి తీసుకున్న తీర్మానం. హల్లెలూయా. కాబట్టి భవిష్యత్తును కూడా నరకప్రాయమైనటువంటిదిగా చేసేటువంటిది కూడా నీ యొక్క తీర్మానమే. కాబట్టి తీర్మానం ప్రమాణం వలె ఉన్నట్లుగా మనం, అంటే ఒక చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లుగా మనం ఏం చేయాలంటే తీసుకోవాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తులు చేసిన తీర్మానాలు కొన్నట్లని చూపిస్తాను మీ మధ్యలో. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి తీర్మానం రూతు చేసుకుంటూ ఉన్నది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం,
అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే రూతు చెప్తుంది, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలి కొనవద్దు, నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటినే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నయోమి ఇద్దరు కోడల్లో ఒక కోడలు తీసుకున్నటువంటి తీర్మానం వండర్ఫుల్ అన్నమాట. హల్లెలూయా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానం చేసుకున్నది. ఒక మోయాబీరాలు, ఒక అన్యురాలు. అందుకు ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ దొంగ అబద్ధాలాడరన్న తీర్మానం తీసుకున్నందుకు రాజుగారు ఏం చేశాడంటే ఆయన్ని ఏం చేశాడంట? మంత్రిని చేసేసాడు. ఇప్పుడు దొంగ మంత్రి అయిపోయాడు. అలాగే ఈ యొక్క అన్యురాలైనటువంటి ఈమె ధన్యురాలైపోయింది. మోయాబీరాలైనటువంటి ఈమెను దేవుడు ఏం చేశాడంటే గొప్ప బహుమానం ఇచ్చాడు ఆవిడికి. హల్లెలూయా. ఏంటంటే మెస్సయ్యకు ఆమె పితరురాలైపోయింది. యేసుక్రీస్తు ప్రభు వంశ వృక్షంలో స్థానం సంపాదించేసింది. జస్ట్ తిన్న తీర్మానం, ఎవరితోటి? దేవుడితోటి కాదు, తన అత్తమ్మతోటి ఒక మంచి తీర్మానం తీసుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఒక మంచి తీర్మానం మనిషిని ఎంతగా మారుస్తుందో ఈ రోజున మీ జీవితాలు కూడా మీరు తీసుకున్న తీర్మానం. ఖచ్చితంగా ప్రతిరోజు 3:30 లేచి దేవుని సన్నిధిలో ఉంటాను నేను. అది ఆదివారం సోమవారం నాకు అనవసరం. 365 రోజులు సంవత్సరం ఒక్కరోజు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా నా టైం అది దేవుని సన్నిధిలో ఉంటాను నేను. ఎర్లీ మార్నింగ్ 3:30కి దేవుని సన్నిధిలో గడుపుతాను. ఈ తీర్మానం తీసుకొని చూడండి, మీ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటండి, భాగ్యాలన్నిటికంటే మిక్సిన భాగ్యం అన్నట్టు ఇది కదా. యేసుక్రీస్తు ప్రభు వంశంలో స్థానం సంపాదించుకోవడం అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. యేసుక్రీస్తు ప్రభు వంశంలో స్థానం సంపాదించడం ఎంత అద్భుతం అంటే ఆవిడలో నుంచి చెప్పాలంటే ఆవిడ ద్వారా యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది. ఇక్కడ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అత్తమ్మ నువ్వు ఎలాగంటే అలాగే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే. ఒక అత్తమ్మను వెంబడించడానికి తీసుకున్న నీ నిర్ణయం ఆమెను ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయింది చూసారా. నేను త్వరగా వెళ్తాను కొన్ని విషయాలు మీతో చెప్పాలని. నెక్స్ట్ రెండోది సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదువుకుని మనం ముందుకెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. హల్లెలూయా. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా నాకు విరోధంగా పాపం చేసిన వాడగును. హల్లెలూయా. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. చూడండి, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇప్పుడు గమనించాలి. సమూయేలు తీసుకున్నటువంటి తీర్మానం నెంబర్ 1, రూతు ఒక తీర్మానం తీసుకుంది. నెంబర్ 2, సమూయేలు తీసుకున్నటువంటి తీర్మానం ప్రార్థన చేయుదును లేని ఎడల అది నాకు పాపమగునంటూ ఒక అద్భుతమైనటువంటి తీర్మానం తీసుకున్నాడు సమూయేలు గారు. ఆ తర్వాత ఇజ్రాయేల్ చరిత్రలో తనదైనటువంటి శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మొదటి సమూయేలు గ్రంథంలో మీరు చదువుకోవచ్చు. సమూయేలు మొట్టమొదటి ప్రవక్త చూసారా. సమూయేలు ఎంత గొప్పవాడో మీకు తెలుసు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయకపోతే పాపం అయిపోతుంది అంటూ ఉన్నాడు. ఆ నిర్ణయం ఆ సమూయేలుని గొప్ప వ్యక్తిగా మార్చేసింది. కేవలం ప్రార్థన. చూసారా, మాకు ఏమీ రాదండి, ఎస్ ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకోండి, ప్రభు సన్నిధిలో గడుపుతానని తీర్మానం చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సమూయేలు గారు తీసుకున్నటువంటి తీర్మానం వండర్ఫుల్. కేవలం ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయకపోతే పాపం. ఎంత అద్భుతమైన తీర్మానం అండి. నేను తొందరగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నెక్స్ట్ 3వ తీర్మానంగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం మీకు అందరికీ కూడా మరి ఆ రిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ మీద మీరు జాగ్రత్తగా చూడొచ్చు.
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. అక్కడ ఏమని ఉన్నదంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేవతలను దేశమును నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఇశ్రాయేలీయులు అంటే అసలు అస్థిరులు, స్థిరమైనటువంటి వారు కాదు. అటువంటి ప్రజల మధ్యలో స్థిర బుద్ధి కలిగినటువంటి వారు కాదు, అలా అస్థిరులు, మూర్ఖపు ప్రవర్తన కలిగినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి వారి మధ్యలో ఏమన్నాడండి ఈయన, మీరెవరిని సేవించగోరుచున్నను నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తానంటూ తీర్మానం తీసుకున్నాడు యెహోషువ. హల్లెలూయా. మీరెవరిని సేవించుకోండి, నాకు అనవసరం. ఎటువంటి వాళ్ళు అంటే మోసేని రాళ్ళతో కొట్టి చంపేటకు వచ్చారు, మోసే గారినే రాళ్ళతో కొట్టి చంపేటకు వచ్చారు. అటువంటి తీర్మానాలు తీసుకున్నటువంటి వాళ్ళు గమనించాలి. అటువంటి తీర్మానాలు తీసుకున్నటువంటి వాళ్ళు మనుషులను చంపేటువంటి వ్యక్తులు, వాళ్ళు అస్థిరమైనటువంటి వారు. ఈ మాట ఇప్పుడు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతుంటుంటారు. అటువంటి ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఉన్నటువంటి యెహోషువ తీర్మానం, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి అయ్యా, నేను మాత్రం యెహోవాని సేవిస్తాను, జీవము కలిగిన దేవుని సేవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరెవరిని సేవించగోరుచున్నను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఎంత బాగుందన్న రెఫరెన్స్, గుర్తున్నది మీకు అసలు ఇది ఎప్పుడైనా? గుర్తుపెట్టుకోండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం హృదయం అనే పలక మీద రాసుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెవరిని సేవించినా నాకు అనవసరం, నేను మాత్రం యెహోవానే సేవిస్తాను, యెహోవానే సేవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉన్న చూసారు ఈ మాట. యెహోషువ జీవితాన్ని మార్చేసింది. అసాధ్యమైనటువంటి సుసాధ్యం చేసేటువంటి వాడిగా, సూర్యచంద్రుని ఆపినటువంటి వ్యక్తిగా, చరిత్రలో ఎప్పుడు జరగలేని కార్యం, ముందు జరగలేదు, వెనక జరగలేదు, మళ్ళీ ఎప్పుడును గొప్ప తీర్మానాలు తీసుకు వీళ్ళు గమనించాలి. గొప్ప తీర్మానాలు తీసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అవిధేయులు, తిరుగుబోతులు, వాళ్ళ మధ్యలో నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను అంటున్నారా? యెహోషువను మాదిరిగా చేసుకుని ప్రవర్తించండి. యెహోవాను మాదిరిగా చేసుకుని మంచి తీర్మానం తీసుకోండి. బ్రదర్, నా ఆఫీసులు అందరూ అన్యులే, మా ఇంట్లో అందరూ అన్యులే, మా చుట్టుపక్కల ఎవరు మారు మనసు పొందలేదు, ఎవరు నేనే మారు మనసు పొందారు. ప్రైజ్ గాడ్. యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్. కాబట్టి ప్రత్యేకమైన వ్యక్తి కూడా ప్రత్యేకంగా జీవించి చూపించండి. అందుకు చాలా కష్టమైపోతుంది. నో, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అనేక మంది పిలువబడ్డా నేను ఏర్పాటు చేసుకున్నాడు. నీ చుట్టుపక్కల పరిస్థితి ఎలాగున్నా సరే నీ కుటుంబంలో నేను ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకంగా జీవించండి. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగరా? కాబట్టి ఈ లోకంలో లోకంలో జీవించాలి, కానీ లోకంతో కలిసిపోకూడదు. మనం ఒక బోటు నీటిలోనే వెళ్ళాలి, లేకపోతే ప్రయాణం ముందుకు వెళ్దాం, కానీ నీరు బోట్లోకి రాకూడదు. బోటు నీటిలో వెళ్ళాలి, కానీ నీరు బోట్లోకి రాకూడదు. బోటు నీటి మీద వెళ్తే ప్రయాణం, అదే నీరు బోటులోకి వస్తే ప్రమాదం. కాబట్టి ప్రయాణమా ప్రమాదం అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజున ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి, ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా. ఇంకొక మాట, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుని ముందుకెళ్తాం మనం. వీళ్ళంతా కూడా ఎందుకు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించబడ్డది వీళ్ళ గురించి అని చూసినట్లయితే వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాలు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాలు చాలా అద్భుతమైనటువంటి తీర్మానాలు. చూద్దామా ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం మనం అక్కడ చదివినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నీవు పోయి సూసానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి
నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉండి ప్రవేశించి న్యాయ విరుక్తమని ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించదను, నేను నశించేదను. వాట్ ఏ వండర్ఫుల్! హామాను ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైంది, యూదులందరికీ కూడా. ఆలస్యం చేయకుండా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నడుం కట్టుకొని నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటామంటూ యూదులందరినీ కూడా తన ప్రార్థనల చేత రక్షించుకున్నటువంటి మరి దీనురాలు, యోధురాలు అని చెప్పాలి. ఒక స్త్రీ తీసుకున్నటువంటి తీర్మానం చరిత్రగతిని ఎలా మార్చేసిందో చూసారా? ఒక స్త్రీ తీసుకున్నటువంటి తీర్మానం చరిత్రని, ఈరోజు కూడా చరిత్ర అయిపోయింది. అది చరిత్రను మార్చేసింది. ఒక్క యూదుడు కూడా ఉండేవాడు కాదండి, ఒక్క యూదుడు కూడా ఉండేటువంటి వాడు కాదు అక్కడతోటి. కానీ ఒక్క యూదుడు కూడా చనిపోకుండా కాపాడడానికి ఒక్క స్త్రీ తీసుకున్న తీర్మానం. హల్లెలూయా! ఎస్తేరు గ్రంథం అంతా మీరు చదివితే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ నేను ఒక వచనాన్ని చూపిస్తూ ఉన్నాను. ఏమంటుందండి? నేను నశించేదను. ఎస్, పోతే నేను ఒక్కదాన్ని పోతాను, లేకపోతే నా యూదు జాతి మొత్తం రక్షించబడుతుంది. హల్లెలూయా! ఈ మధ్యన ఈ కొటేషన్ బాగా వినిపిస్తుంది కదండి. మొన్న ఆ బుడమేరు వాగులో చిక్కుబడిపోయినటువంటి 10 మందిని ఒక జేసీబీ డ్రైవర్ కాపాడినప్పుడు న్యూస్ మొత్తం, యూట్యూబ్ ఛానల్, పేపర్ అంతా కూడా ఆయన ఒక మాట అని వెళ్ళాడు, పోతే నేను ఒక్కడినే పోతాను, వస్తే 10 మందిని కలిసి వస్తాం అంటే ఆయన వెళ్ళిపోయాడు ఆ వాగులోకి. జేసీబీతో వెళ్ళి 10 మందిని రక్షించాడు. చాలా సన్మానాలు చేశారు, చాలా మంచిది, దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చేశారంటే ఒక లేడీ చేసింది ఇదే తీర్మానం, పోతే నేను ఒక్కదాన్నే పోతాను, లేదా నా జాతి మొత్తం రక్షించబడతారు. హల్లెలూయా! చూసారా? ఇప్పుడే కాదు, ఇటువంటి తీర్మానాలు ఎప్పుడో జరిగినాయి, బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. బైబిల్లో ప్రతిదీ మనకు ఉంటుంది. బైబిల్ మనకు ఆదర్శం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం, తీర్మానం యావత్ జాతిని, ఒక్క వ్యక్తి నశించకుండా కాపాడగలిగింది. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, ఉరికంపం ఎక్కవలసినటువంటి మొర్దెకై ప్రధానమంత్రి అయిపోయాడు. కాబట్టి మనం తీసుకునే తీర్మానాలు సరైనటువంటివి అయితే జీవితాలు మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! మరి 4 చెప్పాను ఇప్పటికీ. 5వది చివరిగా ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పేసేసి ముగించేస్తాను. 5 వ్యక్తులు తీసుకున్న తీర్మానాలు వారి జీవితాన్ని తలకిందులు చేసేసాయి, ప్రజల జీవితాన్ని తలకిందులు చేశాయి, చరిత్రను తలకిందులు చేశాయి, ప్రపంచాన్ని తలకిందులు చేశాయి. ఈ రోజుకి కూడా వారి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే దావీదు గారు. హల్లెలూయా! కీర్తనల గ్రంథం 132వ కీర్తన. దయచేసి ప్రతి వారు కూడా కీర్తన గ్రంథం తీసుకోండి. 132వ కీర్తన. హల్లెలూయా! 132వ కీర్తన. 5వ వచనం చదువుకుని ముందుకెళ్దాం మనం. 132వ కీర్తన 5వ వచనం. నా వాసస్థానమైనటువంటి గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండ మంచం మీదకెక్కెను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకునెప్ప రానీను. 6వ వచనం. 132వ కీర్తన 5వ వచనం. హల్లెలూయా! ఇక్కడ ఏమంటున్నాడైనా? ఒక స్థలము చూసి వరకు గమనించాలి. నా వాసస్థానమైనటువంటి గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానేను, నా కనురెప్పలకు కునికిపాటు రానేను. అర్థమైంది ఈ మాట? ఎందుకని అంటున్నాడంటే, అది అయ్యేదాకా నేను నిద్రపోను, ఈ పని చేసే వరకు నేను నిద్రపోను అంటే అర్థం ఏంటంటే, దావీదు గారు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. ఏంటంటే, ఆరాధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో దావీదు చేసినటువంటి తీర్మానం ఇది. ఆరాధించడానికి అసలు అవకాశం లేదు, ప్రతికూల పరిస్థితులంతా కూడా. యెహోవాకు నేను ఒక స్థలం చూసేంత వరకు నా కన్నులకు నిద్ర రానీను. హల్లెలూయా! ఏం లేదో తెలుసుకుని దానికై ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఇది చాలా అద్భుతమైన విషయం. ఏమీ లేదో తెలుసుకున్నాడు, దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. ఇది నిజంగా దేవుని బిడ్డలకు ఉండే హృదయం. ఒకరోజు ఇలాగే మేము మరి ఆల్ నైట్ ప్రేయర్లు లైవ్ ఇస్తున్నప్పుడు లైవ్ స్ట్రీమ్ సరిగ్గా రావడం లేదు. మరొక బ్రదర్ చూసి, అరే వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ మనకు అవసరం ఉన్నది, మన అవసరం ఉంది, మనం హెల్ప్ చేయాలని చెప్పి ఒక బ్రదర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ రోజున ఇంత మార్నింగ్ కూడా మీకు ఇంత కరెక్ట్గా లైవ్ వస్తుంది, రెఫరెన్స్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే అలనాడు దావీదు ఎలాగైతే తీర్మానం చేసుకున్నాడో ఈరోజు ఒకరు తీర్మానం చేసుకున్నారు, ఒకరు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మీకు ఇంత స్పష్టంగా, ఇంత చక్కగా అద్భుతంగా వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఒకరు తీసుకున్న తీర్మానం ఈ రోజున ఇన్ని వందల మందిని, లేకపోతే తర్వాత చూసేటువంటి వారు వేల మందికి ఇది ఆశీర్వాదకరంగా మార్చబడింది. దావీదుకి ప్రతికూల పరిస్థితులే. ఈరోజు నీ లైవ్ కూడా చాలా కాంప్లికేట్స్నే. మా ఇంట్లో మేమున్నాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఉండి ఇదంతా మేనేజ్ చేయటం ఇదంతా ఈజీ కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏది అవసరమో దాన్ని మనం ఎలాగైనా చేయాలి. అది దావీదు గారు తీసుకున్న తీర్మానం. నిజంగా నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే ఇటువంటి తీర్మానాలు తీసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. చాలా జాగ్రత్తగా మరలా వినాలి మీరంతా కూడా. మీరు తీసుకునే తీర్మానం మీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక స్థలం చూసే వరకు నా కన్నులకు నిద్ర రానేను. అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు, అది సరిగా అయ్యేంత వరకు నా కన్నులకు నేను నిద్ర రానేను, కునుకుపాటు రానేను, కొనుక్కనసలేని ఏమైనా సరే అది జరగవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఆయన చేసుకున్నట్టు రోషం కలిగిన తీర్మానం, దావీదు చేసుకున్న రోషం కలిగిన తీర్మానం. నువ్వు నిజంగా అటువంటి తీర్మానం తీసుకున్నట్లయితే, ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండగలుగుతావు, మాదిరికరంగా ఉండగలుగుతావు. మేము కూడా మరి ఈ యొక్క తీర్మానం తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 3:30కే లైవ్ ఇవ్వాలి. ఎందుకంటే తర్వాత అయితే చాలామంది ఇస్తారు, మళ్ళీ అందరికీ ఇబ్బంది అవుతుంది. ఎవరికి మనం కాంపిటీషన్ ఉండకూడదు, ఎవరికి మనం ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి వెనకన్నా ఉండాలి, ముందన్నా ఉండాలి. వెనకంటే కుదరదు ఎవరికి కూడాను, మళ్ళీ ఎవరి పనులు చేసుకుంటారు. కాబట్టి ముందుకే వెళ్ళిపోదాం, మనం ముందే ఉందాం అని చెప్పి 3:30కి వచ్చేసాం మేము. లేకపోతే ముందు 5:30 అలా పెట్టాము. 5:30కి పెట్టాం, 5 గంటలకు పెట్టాం. అలాగ అందరూ స్టార్ట్ చేసేసరికి వద్దొద్దు, అందరికీ ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పి మనమే ముందుకు వెళ్ళిపోతాం అని చెప్పి వచ్చినప్పుడు అందరూ అన్నారు, ఎవరు వస్తారు ఈ టైంలోనూ, ఎవరు ఉంటారు? చూసారా, నువ్వు తీసుకున్న తీర్మానం మంచిదైనట్లయితే, హల్లెలూయా, నువ్వు తీసుకున్న తీర్మానం సరైనదైతే అది కొన్ని వందల వేల మందికి. ఎస్తేరు తీసుకున్న తీర్మానం మంచిది కాబట్టి పోతే నేను పోతాను, జాతి మొత్తం రక్షించబడింది. దావీదు తీసుకున్న తీర్మానం ఎక్కడ ఏది అవసరమో చూశాడు, ఎస్ ఉండాలి, మందిరం ఉండాలి ఖచ్చితంగాను. హల్లెలూయా అని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో మరి అక్కడ మందిరాన్ని నిర్మించడానికి తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నువ్వు వెళ్ళేటువంటి మందిరంలో ఏముందో ఏమీ లేదో తెలుసుకుని దానికై ప్రయాసపడుతున్నావా, లేక ప్రక్కకు తప్పుకుంటున్నావా? నీవు సహవాసంగా కూడుకునేటువంటి చోట ఏదైనా లోటు కనిపిస్తే నీ వలనది సఫలం అవునేమో ఆలోచించి ఒక తీర్మానం తీసుకో. అక్కడ ఏదైనా లోటు ఉంటే అది నీ వల్ల జరుగుతుందేమో ఒక తీర్మానం తీసుకో. కాబట్టి ఈ రోజున 5 తీర్మానాలు తీసుకున్నారు. ఈ 5 ఒకసారి గుర్తు చేసి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ యొక్క 5 తీసుకున్నటువంటి తీర్మానాన్ని మీకు గుర్తు చేసి ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. బ్రతుకులను మలుపులు తిప్పేటువంటి భక్తుల తీర్మానాలు విన్నారు కదా. తిని కూర్చోవడమే నీ తీర్మానం అయితే రేపు తృణీకరించబడతావు. తిని కూర్చోవడమే నీ తీర్మానం అయితే రేపు నువ్వు తృణీకరించబడతావు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ సంఘానికి, నీ దేశానికి నువ్వు ఎంతవరకు ప్రయోజన పాత్రుడు ఒకసారి తెలుసుకో. ముందుకు అడుగేయండి. వేవేల బ్రతుకులను వెలిగించే దీపానవై నువ్వు ధరణి యందు ధన్యుడు కావాలి. ఈ 5 తీర్మానాలు ఒకసారి నేను గుర్తు చేస్తాను ప్రియులారా. నెంబర్ 1, రూతు తీసుకున్నటువంటి తీర్మానం యేసుక్రీస్తు వంశంలోనే స్థానాన్ని సంపాదించి పెట్టింది. సమూయేలు తీసుకున్న తీర్మానం, నేను ప్రార్థన చేస్తానన్నాడు. గొప్ప ప్రవక్తగా చరిత్రలో మునుపెన్నడూ చూడనటువంటి వ్యక్తిని చూస్తాం మనం. హల్లెలూయా. యెహోషువ తీసుకున్న తీర్మానం, 3:30కి లేస్తారు లేరు నాకు అనవసరం, మీరు లేచినా లేకపోయినా నేను మాత్రం లేచి దేవుని స్తుతిస్తాను. యెహోషువ అన్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, ఎటువంటి వాటికైనా మొక్కుకోండి, నేను మాత్రం అలా చేయను, నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే సేవిస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను మాత్రం దేవుణ్ణే సేవిస్తాను.
ఎస్తేరు తీసుకున్న తీర్మానం, నా జాతి మొత్తం రక్షించబడాలంటే నేను ఉపవాసం ఉండి నేను వెళ్తున్నాను, కాటిపోతే నేను పోతాను, లేదా నా జాతి మొత్తం రక్షించబడుతుంది. దావీదు తీసుకున్న తీర్మానం, దేవుని మందిరాన్ని నిర్మించవలసిందే, దేవునికి ఒక స్థానం ఏర్పాటు చేయవలసిందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. వీళ్ళు తీసుకున్న తీర్మానాలు చరిత్రని ప్రజల తిరగరాశాయి, చరిత్రలో నిలిచిండిపోయాయి. ఈరోజు మీరు తీసుకున్న తీర్మానం కూడా ఎలా ఉండాలి తెలుసా? మీ జీవితం తలకిందులైపోవాలి, మీ జీవితం మార్చబడాలి. ఒక దొంగ తీసుకున్న తీర్మానం మంత్రిని చేసి పడేసింది. ఈరోజు మీరు కూడా ఎటువంటి పరిస్థితులు సరే, నేను ఈ అప్పుల సమస్య నుంచి బయటపడే వరకు, ఈ యొక్క రోగం నుంచి బయటపడేంత వరకు, ఈ నిరుద్యోగం నుంచి బయటపడేంత వరకు, ఏది ఏమైనా సరే నా దేవుణ్ణి నేను స్తుతించకుండా ఉండలేను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు అని పాడతాం. అది తీర్మానంగా ఉండాలి, పాటగా ఉండకూడదు. ఏదో పాట పాడి మర్చిపోయేదిగా ఉండకూడదు, తీర్మానంగా ఉండాలన్నమాట. నువ్వు తీసుకునే తీర్మానం నీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, వింటున్నారా? నువ్వు తీసుకునే తీర్మానం నీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మంచి తీర్మానాలు తీసుకోండి. వీళ్ళందరూ తీసుకున్న తీర్మానాలు మంచి తీర్మానాలు. కొంతమంది తీసుకున్నారు చెడు తీర్మానాలు. పౌలు గారు జైల్లో ఉండే ఆయన చంపే వరకు మేము అన్నం ముట్టం. పనికిమాలిన తీర్మానాలు తీసుకోవద్దు. పనికొచ్చే తీర్మానాలు, పరులకు ఉపయోగపడే తీర్మానాలు, ప్రపంచానికి ఉపయోగపడే తీర్మానాలు తీసుకుందాం. అటువంటి భాగ్యం ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో ఎంతమంది ఈ వాక్యం విన్నారో వాళ్ళు మోకరించే తీర్మానాలు తీసుకుంటూ ఉండగా ప్రతి తీర్మానం స్థిరపరచండి. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామమున ప్రభువా, వారు తీసుకున్న తీర్మానం స్థిరపరిచినందుకు వందనం చెల్లిస్తున్నాను. వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల ఫలం పొందుకుని నా ప్రభువా నీ నామాన్ని మహింపరిచినట్లు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.